బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ లో స్పై టీమ్ బాగా ఫేమస్ అయింది. ప్రశాంత్ విన్నర్ అవ్వడానికి కూడా తనే కారణమని శివాజీ తన గేమ్ పై కంటే పల్లవి ప్రశాంత్ యావర్ గేమ్ పైని ఎక్కువగా ఫోకస్ చేశాడని చాలా మంది ఆడియన్స్ విమర్శించారు. ఇంకా మరికొందరైతే శివాజీ ఫ్యాన్స్ మాత్రం ట్రోఫీ తనకే రావాల్సిందని, కావాలని త్యాగం చేశాడని అన్న సందర్భాలు ఉన్నాయి. ఇలా వచ్చిన కామెంట్స్ అన్నిటికీ తన స్టైల్లో రిప్లై ఇచ్చారు శివాజీ. నేనేం త్యాగమూర్తిని కాదు. ఈ గేమ్ షోలో ప్రజల నిర్ణయం బట్టి పల్లవి ప్రశాంత్ ఫస్ట్ వచ్చాడు. ఇంతే మాట్లాడుకోవాలి దాని గురించి. మధ్యలో ఎవరైనా ప్రభావితం చేశారా, ఏమైనా జరిగిందా అనేది ముఖ్యం కాదు. ఎప్పుడైనా నా గెలుపు కోసమే నేను ఆడుతాను. పక్క వాళ్ళు ఓడిపోవాలని కాదు. ప్రశాంత్ యావర్ను పట్టించుకోను, కానీ ఎవడు ఎలా పోతే నాకెందుకు అనే సిస్టమ్ నా దగ్గర లేదు అంటూ చెప్పుకొచ్చాడు శివాజీ. ఇక బిగ్ బాస్ సీజన్ 7 లో మొదటి రోజే మొక్క పట్టుకొని హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ ను చూసి వెళ్ళేటప్పుడు మొక్కతో పాటు ప్రైజ్ మనీ కూడా తీసుకెళ్తాడు అని అన్నాడు శివాజీ. ఆ మాటను గుర్తు చేసుకుంటూ ప్రకృతి తనతో ఆ మాట చెప్పించిందని అన్నాడు. అయితే ఈ క్యారెక్టర్ కొత్తగా క్రియేట్ అయింది కాదు, నేను ముందు నుండి అంతే. టైం వచ్చింది, నా అసలు రంగు జనం చూశారు, వాళ్ళకి నచ్చింది అంటూ హౌస్ లో తను ఉన్న విధానం గురించి మాట్లాడాడు శివాజీ. ఇక హౌస్ లో మరో బ్యాచ్ గా అమర్, ప్రియాంక, శోభా శెట్టి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. స్పా బ్యాచ్ గురించి మాట్లాడుతూ నచ్చకపోవడం అనేది ఏమీ లేదు, మనుషులు నచ్చకపోవడం కాదు, ఆడే విధానం బాగాలేదు, అదే నా ఉద్దేశం అంటూ తెలిపాడు. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ గురించి మాట్లాడాడు శివాజీ. ఏదైనా అతిగా వెళ్ళకూడదు, వాడి ఫ్యూచర్ కు ఇది స్పీడ్ బ్రేకర్ ఏమో. నేను చూసిన ప్రశాంత్ అలాంటోడు కాదు. అలా అని ప్రశాంత్ను రోజు భూతద్దంలో పెట్టి నేను చూడలేదు. నాకంటూ ఓ జీవితం ఉంది, వాడికి ఓ జీవితం ఉంది. శివాజీ కోర్టు దగ్గరకు వెళ్ళలేదు, కలవలేదు అంటూ రాశారు. నన్నేమైనా ఉద్యోగంలో పెట్టుకున్నాడా వాడు? తెలియనితనంతో తనను చూడడానికి అంతమంది జనాలు వచ్చినప్పుడు మాటలు అటు ఇటు జారుండొచ్చు. నేచర్ చిన్న వార్నింగ్ ఇచ్చింది అంటూ పల్లవి ప్రశాంత్ గురించి చెప్పుకొచ్చాడు శివాజీ.